హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి ఎడ్జిటీకి సంబంధించి మనకు 18వ తారీఖు మార్నింగ్ సెషన్లో అంటే ఈరోజు ఉదయాన్నే ఏదైతే ఎగ్జామ్ అనేది జరిగిందో ఆ యొక్క ఎగ్జామ్కి సంబంధించి వచ్చిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు అయితే చూద్దాం. మొదటిగా పాకిస్తాన్ అనే పదాన్ని మొదట ఎవరు సూచించారు అనేది క్వశ్చన్గా రావడం జరిగింది. పాకిస్తాన్ అనే పదాన్ని మొదట ఎవరు సూచించారు? ఆ తర్వాత అక్బర్ ఆస్థానంలోని ఇద్దరు ప్రముఖ చిత్రకారులు ఎవరు? ఓకే, సో రెండో క్వశ్చన్ చూస్తే అక్బర్ ఆస్థానంలోని ఇద్దరు ప్రముఖ చిత్రకారులు ఎవరు? ఓకే, తర్వాత క్వశ్చన్ చూస్తే జనవరి 31, 2018 సంపన్న దేశాల జాబితాలో భారత్ యొక్క స్థానం ఏమిటి అని చెప్పి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఆ తర్వాత చంద్రుడు తన కక్షలో భూమికి దగ్గరగా రావడం ఎప్పుడు జరుగుతుంది అని చెప్పి మరో క్వశ్చన్. చంద్రుడు తన కక్షలో భూమికి దగ్గరగా రావడం ఎప్పుడు జరుగుతుంది? ఓకే, తర్వాత రాజ్యాంగం 123వ సవరణ బిల్లు ఆమోదించిన తేదీ ఏమిటి? రాజ్యాంగం 123వ సవరణ బిల్లు ఆమోదించిన తేదీ ఏమిటి? నెక్స్ట్ క్వశ్చన్, మొదటి ఆసియన్ గేమ్స్ అనేవి జరిగిన సంవత్సరం ఏమిటి? ఓకే, సో ఫస్ట్ ఆసియన్ గేమ్స్ అనేవి ఎప్పుడు మనకు జరిగాయని చెప్పి క్వశ్చన్ అయితే వచ్చిందంట. తర్వాత నైరుతి ఋతుపవనాలను ఇలా పిలుస్తారని చెప్పి ఆప్షన్స్గా మనకు ఇవ్వడం జరిగింది. సో నైరుతి ఋతుపవనాలకి గల మరొక పేరు గురించి కూడా క్వశ్చన్ అయితే అడిగారు. సో ఈ విధంగా మనకు కొన్ని క్వశ్చన్స్ సంబంధించి మనకు ఎవరైతే మార్నింగ్ సెషన్లో పాల్గొన్న అభ్యర్థులు అయితే ఉన్నారో వారు పంపించడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా ఇది మీకు యూజ్ అవుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. మీరు కూడా ఆ యొక్క ఎగ్జామ్ సెషన్లో పాల్గొన్నట్లయితే మరికొన్ని క్వశ్చన్స్ని మన యొక్క కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ని డైలీ అప్డేట్ అనేది ఇస్తూ ఉండండి. ఖచ్చితంగా మీకు నా యొక్క ఛానల్ ఈ మెయిల్ కూడా ఇస్తాను. ఆ యొక్క మెయిల్ కూడా మీరు ఇన్ఫర్మేషన్ కనుక పంపించినట్లయితే ప్రతిరోజు కూడా మనం ఈ యొక్క డిఎస్సి సంబంధించి ఎడ్జిటీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా తెలియజేద్దాం. వారికి ప్రిపరేషన్ ఎంతో కొంత యూజ్ అవుతుందని చెప్పి ఆశిద్దాం. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.